కుంభవృష్టితో మెతుకు సీమ చిగురు టాకులో వణికింది. 2 రోజులు రికాం లేకుండా కురిసిన వర్షాలు వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదల్లో ఒకరు చనిపోగా మరొకరు గల్లంతో అయ్యారు. అత్యధికంగా సర్దనలో 31 సెంటీమీటర్లు, నాగాపూర్లో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టికి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. 2 రోజులు వర్షం దంచికొట్టింది. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇండ్లు కూలాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వరదల్లో ఒకరు కొట్టుకుపోయి చనిపోగా మరొకరు గల్లంతయ్యారు. ఒక దగ్గర కారుతో పాటు వరదలో కొట్టుకుపోయిన ఒకరిని ఎస్డీఆర్ఎఫ్ రక్షించగా మరో దగ్గర వరదలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ టీం కాపాడింది. హవేలీ ఘన్పూర్ మండలం సర్దానలో అత్యధికంగా 31.6 సెంటీమీటర్లు, నాగాపూర్లో 2.8, చేగుంటలో 23.1, రామయంపేట మెదక్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహించడంతో ముందు జాగ్రత్తగా హవేలీ ఘన్పూర్ మండలం సర్దానా గ్రామానికి చెందిన 600 మందిని మెదక్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. రామాయంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీ చుట్టూ నీరు చేరడంతో 300 మంది స్టూడెంట్లను మరో బిల్డింగ్లోకి షిఫ్ట్ చేశారు. మెదక్లోని సాయినగర్ కాలనీ, పిల్లికోటాల సబ్స్టేషన్ జలమయమైంది. గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హవేలీ ఘన్పూర్ మండలం రాజ్పేట తాండా పరిధి కాప్రాయపల్లి, దూప్ సింగ్ తాండా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇండ్లు గుడిసెల్లోకి నీరు చేరడంతో 200 మంది గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. కొందరు డాబాపైకి ఎక్కి వర్షంలో తడుస్తూ అక్కడే ఉన్నారు. తాండాకు నలువైపులా వరద ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సుమారు 6,000 ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. దూప్ సింగ్ తాండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మెదక్ బోధన్ రూట్లో హవేలీ ఘన్పూర్ మండలం నాగపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ హైవే రోడ్డు నక్కవాగు ఉధృతికి కొట్టుకుపోయింది. నిజాంపేట మండలం నందిగామ వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రామాయంపేట, సిద్దిపేట రూట్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి పై నుంచి మంజీరా ప్రవహిస్తుండటంతో మెదక్ బోడ్మట్పల్లి రూట్లో, అలాగే మెదక్ నుంచి మక్తభూపతిపూర్ వెళ్లే రూట్లో పుష్పాల వాగు బ్రిడ్జి డ్యామేజ్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఏడుపాయల మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు 1000 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో ఇండ్లు కూలాయి. పలు గ్రామాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అధికారులు కరెంటు పునరుద్ధరణ పనులు చేపట్టారు. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.